పూర్వ దినాల్లో ప్రతి ఒక్కరిది ఒక చేతి కర్ర అంటారు. ఆ చేతి కర్రను ఆధారం చేసుకుని వారు నడిచేటువంటి వారు. ఆ చేతి కర్ర వారికి ఏమిస్తుంది? ఆదరణ ఇవ్వటం మాత్రమే కాదు, ఏదన్నా హైట్స్కి వెళ్ళాలనుకున్నా, అంటే ఒక కొండ ఎక్కాలనుకున్నప్పుడు ఒకడే ఎక్కలేడు కాబట్టి చేతి సహాయాన్ని తీసుకుంటాడు, చేతి కర్ర యొక్క సహాయం తీసుకుని ఎక్కుతూ ఉంటాడు. పూర్వ దినాల్లో ప్రతి ఒక్కరి దగ్గర చేతి కర్రలు ఉంటాయి. అలాంటి చేతి కర్రని దేవుడు ఉపయోగించుకున్నాడు. వాస్తవానికి అదే చేతి కర్రతో మోషే 40 సంవత్సరాలు గొర్రెలు మేపాడు. 40 సంవత్సరాలు గొర్రెలు మేపాడు మిద్యాన్ అరణ్యంలో. కానీ ఎప్పుడైతే దేవునికి తన జీవితాన్ని సమర్పించాడో ఆ చేతి కర్ర కూడా శక్తివంతంగా మార్చబడింది. దేవుడు ఆ చేతి కర్రను ఉపయోగించుకోవటం మొదలుపెట్టాడు. ఆ చేతి కర్ర ద్వారా అద్భుతాలు చేయటం దేవుడు ప్రారంభించారు. ఒకప్పుడు దేవుని ఎరక్రితము నీ జీవితంలో ప్రతి అంశము కూడా నీ జీవితంలో ఫెయిల్ అవ్వచ్చు. నీ జీవితంలో ప్రతిదీ కూడా నీకు ఫెయిల్యూర్గా అనిపించవచ్చు, ఏ కార్యాన్ని చేయలేని పరిస్థితి. కానీ ఎప్పుడైతే దేవునికి నీ జీవితాన్ని సమర్పిస్తావో దేవాదేవుడు నిన్ను విజయ శిఖరాలను అధిరోహింపజేస్తాడు. నీ ద్వారా ఆయన విజయాన్ని అనుగ్రహింపజేస్తుంటారో నిన్ను వాడుకుంటాడు ప్రభు. హల్లెలూయా. అంటే ప్రభు చేతిలోకి వెళ్ళిన తర్వాత ప్రతి చిన్న వస్తువు కూడా ఘనమైనటువంటి వస్తువుగా మార్చబడుతుంది.